ఇప్పుడు మాలలు అనేవి కూడా ఒకప్పుడు మనకి ప్రాసిద్ధిగా చెందినటువంటి అయ్యప్ప స్వామి మాల అని ఉండేది. ఆ తర్వాత మాకేం తక్కువ అన్నట్టు సంఘాలు ఏర్పడేసి వీరు వినాయక మాలేస్తున్నారు, శివుడు మాల కూడా ఉంది, శివమాలేస్తున్నారు, హనుమాన్ మాలేస్తున్నారు. అదే మంచిదే, రాఘవేంద్ర స్వామి మాలేస్తున్నారు. ఈ మధ్యన మొన్న ఏదో మొదలుపెట్టారు, పేర్లు వద్దులే కానీ వారి మాలట. అంటే సెలబ్రిటీస్ కోసం మాల, వారి కోసం మాల వీరు ఎందుకు వేస్తారో అర్థం కాదు. వారి బాడీ అయితే వీరు బ్లడ్ ఇస్తారు. ఆ దౌర్భాగ్య తత్వం ఏంటో తెలియదు కానీ అయితే కొంతమంది మాలలు అలా వేస్తూ ఉంటారు. ఇంకో మాల చూశాను ఈ మధ్య, యేసుప్రభు మాల. ఆ యేసుప్రభు మాలకి ఏం చేస్తారో తెలియదు. వారికి కొన్ని ఉంటాయి, ఉపవాస సభలని, ఉపవాస రోజులని కొన్ని ఉంటాయి వారికి. ఆ రోజులు 41 రోజు చేస్తారు వాళ్ళు, అది మాలలానే ఉంటుంది. అది కాకుండా సపరేట్గా ఏదో చేస్తున్నారు ఈ మధ్యన, ఉపవాసన మాల అని చెప్పేసి 41 రోజు చేస్తున్నారు యేసుప్రభుది. ఓకే, వాళ్ళ దరిద్రం వాళ్ళ అయిపోయింది. కాకపోతే ఏదైనా సరే చివరిలో చెప్పేటువంటి విషయం ఏంటంటే మాల వేసుకోవడం కాదు, మాల పేరుతో మనం చేసేటువంటి పనిలో పవిత్రత ఉండాలి. మనము నీతిగా న్యాయంగా నిజాయితీగా ఉండాలి అనుకోవాలి. నువ్వు రాసుకుందే సిస్టమ్ కాదు, నువ్వు రాసుకుందే నీతి కాదు. నీతి అనేది కొన్ని ఉంటాయి, సనాతన ధర్మంలో కొన్ని నీతులు ఉంటాయి. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి, మనం ఎలా ఉండాలి అనేది కొన్ని ఉంటుంది. ఏ అమ్మవారు కూడా, ఏ స్వామి కూడా నరబలి అనేది లేకపోతే జంతు బలి అనేది కోరడు. ప్రకృతిలో లభించేటువంటిది మనము తింటే బ్రతకతాం కాబట్టి కొన్ని రకాల పళ్ళని, ఫ్రూట్స్ని, ఆ చెట్టు క్రేయల్ని మనం తిని బ్రతుకుతూ ఉంటాం. అవే అమ్మవారికి సమర్పించుకోవాలి, అయ్యవారి సమర్పించుకోవాలి. అంతేగాని నేను జంతు బలి చేస్తా, నేను ఇంకా నరబలి చేస్తా అంటే అది అవసరం లేదు. ఎవరు కూడా కోరరు, అదొక పాపం. ఆ పాపం కూడా వీరికే తగులుతుంది ఖచ్చితంగా.